సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. పద్మనాభం స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. విద్యార్థులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా వైద్య సేవలను వినియోగించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్యాథరిన్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు స్వర్గీయ ఆచార్య రత్నరాజు అమ్మ వర్ధంతిని పురస్కరించుకొని అనిల్ నీర్కొండ డెంటల్ కళాశాల మరియు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాలలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉండే దంత సమస్యలను వైద్యులు గుర్తించి ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు దంత సంరక్షణపై పిల్లలకు అవగాహన కల్పించారు. ఇక పలు అనారోగ్య సమస్యలతో వచ్చిన స్థానికులకు వారి వ్యాధుల తీవ్రతను బట్టి చికిత్స అందించడంతో పాటు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రికి తరలించి ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ స్కూల్ వ్యవస్థాపకులైన వారి ఆలివర్ రాయ్ వారి మదర్ యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ మెగా మెడికల్ అండ్ డెంటల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందండి. మేము ఈ క్యాంపులో భాగంగా మేము ఉదయం 10 గంటల కానించి క్యాంప్ చేస్తున్నాము. మా హాస్పిటల్ తరపున, మెడికల్ కాలేజ్ తరపున జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ వారు, ఈఎన్టీ డిపార్ట్మెంట్ వారు, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ వారు, స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి వారి యొక్క సేవలు ఇక్కడ వినియోగిస్తున్నారు. మరియు డెంటల్ కాలేజ్ తరపున పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ తరపున తర్వాత స్పెషాలిటీ డాక్టర్స్, తర్వాత ప్రోస్థోడాంటిక్స్ డిపార్ట్మెంట్ తరపున స్పెషాలిటీ డాక్టర్స్, మొత్తం హాస్పిటల్ తరపున మొత్తం మెడికల్ కానీ డెంటల్ కానీ ఒక 12 మంది డాక్టర్స్ ఉదయం నుంచి వచ్చి ఇక్కడ ప్రజలకు ఉచితంగా సర్వీస్ చేస్తున్నారండి. ఈ స్కూల్లో పిల్లలందరికీ కూడా మేము స్క్రీనింగ్ క్యాంప్ అది నిర్వహించడం జరిగింది. పిల్లలందరినీ కూడా మేము స్క్రీనింగ్ చేసాము, డెంటల్ ట్రీట్మెంట్ చేసాము. వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటనేది తెలియజేసాము. చాలామంది పిల్లల్లో కొంచెం కేరీస్ అవి కూడా మేము చూడటం జరిగింది. వాళ్ళకి మేము ట్రీట్మెంట్కి రిఫరెన్స్ చేయడం జరుగుతుందండి.